గుడిసెలల్లా రేకుల ఇండ్లల్లా పేదోళ్ళు ఉండే ఇండ్లల్లా లక్షలకు లక్షలు కరెంటు బిల్లులు పంపి షాక్ ఇస్తుంటారు కదా కరెంటోళ్ళు అప్పుడప్పుడు. ఇప్పటికి ఇంకా ట్రెండ్ ఆడాడ కంటిన్యూ అయితేనే ఉంది. ఇక ఇప్పుడు కరెంటోళ్ళ లెక్క జిఎస్టీ పనుల శాఖల వంతు నడుస్తున్నట్టుంది. ఇక చూడు, రేకుల షెడ్ వేసుకొని బతుకుతున్న గీ కూలాయనకు ఎంత జిఎస్టీ కట్టవని నోటీసు పంపిర్రో. లక్షలకు లక్షల జీఎస్టీ ట్యాక్సులు ఇన్కమ్ ట్యాక్సులు కట్టేటోళ్ళు అంటే గ్యారంటీగా పెద్ద పెద్ద బిజినెస్లు చేసే శ్రీమంతులే ఉంటారు. ఇక అసంటోళ్ళ ఇండ్లు కూడా రాజభవనాలు లెక్క ఉంటాయి. కానీ ఇగో భద్రాద్రి కొత్తగూడెంలో 22 లక్షల రూపాయల జీఎస్టీ ట్యాక్స్ కట్టమని నోటీస్ అందుకున్న గీ అన్నోళ్ళ ఇల్లు చూడు ఎట్టుందో. చెప్పిరు ముచ్చట కానీ గీ రేకుల షెడ్లో ఉండే మనుషులు 22 లక్షల రూపాయల జీఎస్టీ కట్టుడేంది అని అంటారా? మీరో మేమో కాదు, స్వయంగా ఈ రేకుల ఇంటి ఓనరు జానపాటి వెంకటేశ్వర్లే పరిశాన్ అవుతుండు. నేను 22 లక్షల రూపాయల జీఎస్టీ కట్టుడేంది, నాకు నోటీస్ వచ్చుడేంది అని. అట్లాని ఏదో పొరపాటున అడ్రస్ తప్పి వచ్చింది కాదట. పోస్ట్ మ్యాన్ బరాబర్ అన్న పేరు అన్న అడ్రస్ ఉన్న ఈ రేకుల ఇంటికే తెచ్చి ఇచ్చిండట కవర్ను. ఇగో కవర్ మీద పేరు కూడా ఈయనదేనట. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండల కేంద్రంలో ఉండే ఈ వెంకటేశ్వర అన్న భాగ్యలక్ష్మి ఎంటర్ప్రైజెస్ పేరు మీద విజయవాడలో ఒక ఆఫీస్ ఓపెన్ చేసి ఏదో బిజినెస్ చేస్తున్నట్టు అక్కడి పన్నుల శాఖలు గుర్తించి అన్న చేస్తున్న కోట్ల రూపాయల టర్న్ ఓవర్ మీద ట్యాక్సులు లెక్కేసి పంపిరట. ఆ వెంకటేశ్వర్ల అన్న మొత్తం ఎంత టర్న్ ఓవర్ అయింది నీ భాగ్యలక్ష్మి ఎంటర్ప్రైజెస్? పోస్ట్ ఆఫీస్ వాళ్ళు నోటీస్ పట్టుకొచ్చి ఇచ్చారు. ఇదే నోటీస్ అనేది తెలియక నాకు చదువు రాదు. అది ముచ్చట. చదువురాని జానపాటి వెంకటేశ్వర్లన్న విజయవాడకు పోయి ఆఫీస్ తెరిచి 22,86,000 రూపాయల జీఎస్టీ కట్టేటంత పెద్ద బిజినెస్ నడుపుతుండట. అసలు బిజినెస్ చేసుడు కాదు కదా, అంత పెద్ద కళ కూడా కనుడు కష్టమే నేను అని అంటుండు. ఇంతకీన ఏం చేస్తాడంటే వ్యవసాయం కూలి పని చేసుకుంటాను, మన పత్తి మిర్చి అప్పుడు అమ్మాలి పని చేసుకుంటాం. ఆయనతో భయపడి పోలీసు వాళ్ళ తనకి పోతే పొరపాటున వచ్చినట్టుంది, ఏం కాదు పో వెంకటేశ్వర్లు ఊకో అని చెప్పిరట పోలీసు వాళ్ళు. సరే అని ఊకుంటే 3 రోజుల తర్వాత హలో జానపాటి వెంకటేశ్వర నువ్వేనా, జీఎస్టీ ఎప్పుడు కడుతున్నావు అని ఫోన్ వచ్చిందట. ఒక 2 రోజులు 3 రోజుల తర్వాత అసిస్టెంట్ కమిషనర్ గారి ఆఫీస్ నుంచి మేడం గారు ఫోన్ చేశారు. మేడం గారు ఫోన్ చేస్తే ఏంటి మేడం ఏంటంటే ఇటు సంగతి బాబు, నువ్వు విజయవాడలో ఒక ఆఫీస్ అనేది నీ పేరు మీద ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్టాలని చెప్పి మాట్లాడితే నేను ఇన్కమ్ ట్యాక్స్ నేను కట్టడం ఏంటి, నేను వ్యాపారం చేయడం ఏంటని ఆమెతో మాట్లాడారు. ఎవడో ఈయన ఆధార్ కార్డు సంపాదించి అది పెట్టి పాన్ కార్డు తీసుకొని ఆ పేరు మీద బిజినెస్ నడిపిస్తున్నారు కావచ్చు అని విజయవాడ జీఎస్టీ అధికారి మేడం చెప్పిందట. పోలీస్ స్టేషన్కి పోయి కేసు పెట్టి నాకు కూడా ఓ లెటర్ రాసి పంపించమని సలహా ఇచ్చిందట. నువ్వు మీ ఊరు స్టేషన్లో కంప్లైంట్ పెట్టు, నాకు ఒక రిటర్న్ కంప్లైంట్ ఒకటి పెట్టు బాబు అని చెప్పింది. తప్పు చేసినావు కాక ఆ ఆఫీస్ ఏడనో చూపెట్టు, అది నా పేరు మీద ఉంటే నాకే అప్పచెప్పు మేడం, నేను జీఎస్టీ కడతా అనేది ఉండేనే. ఛాన్స్ మిస్ అవుతీవి. అది ముచ్చట. ఇక చూసిరు కదా, మన ఆధార్ కార్డులు పాన్ కార్డులు సంపాదించి మనకు తెలియకుండా లోన్లు తీసుకున్నాడు, బిజినెస్లు చేసుడు నడుస్తున్నాయి. పైలం మరి అప్పుడప్పుడు ఫోన్లకి ఏమైనా మెసేజ్లు వస్తుంటే మంచిగా చూసుకోర్రి, లేకుంటే అసలుకే ఎసరు వస్తుంది.